మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. తెలంగాణ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సస్యశ్యామలంగా తెలంగాణను స్వర్ణ తెలంగాణగా మార్చిన మన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులకు బీఆర్ఎస్ అధ్యక్షులకు కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే తెలంగాణ కంటూ ఒక ఖ్యాతి ఏర్పాటు చేసిన మన కేటీఆర్ గారి కృషితో ఈ రోజు తెలంగాణ భారతదేశమే కాకుండా ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థానంలో ఉంది. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మరియు దివాలు తీసిన తెలంగాణ, బంగారు కుండలు అనుకున్న మట్టి కుండలు అంటున్న తెలంగాణ అంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న పరువును తీస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇది అవమానకరం. మీరు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా ఉంది. ఇప్పుడు మనం తాగే ప్రతి ఒక్క నీటి చుక్క కూడా నాడు కేసీఆర్ వేసిన పునాదితోనే ఈ రోజు వచ్చి ఉంటున్నాయి. ఏ విషయంలో అయినా అభివృద్ధి ఎక్కడుంది అంటే ఇన్ని రోజులు తెలంగాణలో ఉంది. కానీ ఇప్పుడు అభివృద్ధి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రం. మీ కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల ఈ రోజు రాష్ట్రం దివాలా తీసే విధంగా నడుస్తుంది. మీకేమో కమిషన్ల కోసం దానికోసం అన్ని చేస్తున్నారు, కానీ రాష్ట్రాన్ని మాత్రం దివాలా రాష్ట్రం అంటున్నారు. ఇది కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేట అనిపిస్తలేదా అని మేము ఈ రోజు గంభీరపేట మండల పక్షాన టౌన్ పక్షాన అడుగుతున్నాం. ఇంకోసారి ఇలాంటి నీతిమాలిన మాటలు మాట్లాడి రాష్ట్రాన్ని విలువ తీసే విధంగా మాట్లాడినట్టయితే మీకు స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా బుద్ధి చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ అధికారం ఎలా తీసుకోవాలో మా అందరికీ తెలుసు. స్థానిక ఎలక్షన్లో మీ సంగతి ఏం చేయాలో అది చేస్తాం. అందుకే భయపడి మీరు ఎలక్షన్లు కూడా పెడతలేరు. ఇప్పుడు పెట్టినప్పుడు నిజంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో స్థానిక ఎలక్షన్లో మేమందరం ప్రజలకు మమేకమై వాళ్లకు చెప్తాము. అప్పుడు మీకు ఎక్కడుంచన్నో కాంగ్రెస్ పార్టీని అక్కడ అతాపాతాలను తొక్కడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీ సంగతి స్థానిక ఎలక్షన్లో చూపించి బంగారు రాష్ట్రమా దివాలా రాష్ట్రమా అనేది ప్రజలే నిర్ణయిస్తారని ఈ తెలంగాణ గంభీరపేట పట్టణ పక్షాన హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. గంభీరపేట మండల కేంద్రంలో మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమానికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు వెంకటస్వామి గారికి, మరి సీనియర్ నాయకులు దయాకర్ అన్న గారికి, మరి ఇంతకుముందు మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా వివిధ గ్రామ శాఖ అధ్యక్షులకు, మరి టౌన్ ప్రెసిడెంట్ కు, మరి టౌన్ కార్యదర్శులకు అందరికి కూడా పేరు పేరున నమస్సుమంజాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చిన మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గతంలో మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమం చేసి సుదీర్ఘంగా తెచ్చినటువంటి తెలంగాణ 2014 జూన్ 2 వారు మరి తెలంగాణ ఇచ్చిన కొట్లాడి తెచ్చిన తెలంగాణను సుదీర్ఘంగా 10 సంవత్సరాలు పరిపాలన చేసి అన్ని నీళ్లు నిధులు నియామకాల్లో ఎందులో కూడా ఒళ్ళు పోకుండా వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ తెలుసు. కానీ దురదృష్టవశాత్తు మొన్ననే ఎలక్షన్ లో కొద్ది తేడాతోనే మనము ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నీళ్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, పెన్షన్ల మహిళల విషయంలో కావచ్చు, అన్నిట్లో ఈ అసమర్థ ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వానికి మరి చెంపబెట్టిగా ఉండాలంటే రాబోయే రోజుల్లో మన కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ భయపరిచిన రేపు స్థానిక సంస్థలలో మనం అందరం కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది. అందరం కూడా ఇప్పుడు ఏదో జూలైలో ఎలక్షన్ పెడతానన్న విషయానికి వచ్చింది కాబట్టి అందరూ మన ప్రజాప్రతినిధులు గ్రామాన ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఉండి మన అభ్యర్థులను గెలిపించుకొని తెలంగాణ సత్తా ఏంది,
కేసీఆర్ గారి సత్తా ఏంది, ఉద్యమం చేసి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసిండో ఆ అభివృద్ధిని ఇలా నిర్వీర్యం జరుగుతా ఉంది. కానీ అదే దాన్ని మనం చేయాలంటే రేపు స్థానిక సంస్థలలో మనం బలమైన పార్టీగా ఉండి బలోపేతం చేయాల్సిన అవసరం మన ప్రతి కార్యకర్త భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి మీరందరూ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ ఒక పార్టీ ఎవరైతే పార్టీని ప్రకటించారో ఆ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా మనం ఉండాలి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి తెలంగాణ ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజు మేము తెలంగాణ తల్లి వద్ద ఈ రోజు పార్టీ జెండా మరియు జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల ముఖ్య నాయకులందరికీ, మండల అధ్యక్షులు దయాకర్ రావు, నారాయణరావు గారు, టౌన్ ప్రెసిడెంట్ వెంకట యాదవ్ గారు, మరియు మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గారు, మరియు గౌరవనీయులు పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్దలు, గౌరవనీయులు, మహిళలు అందరూ హాజరైనటువంటి ఈ సందర్భంగా ఒకటే, ఈ రోజు తెలంగాణ అప్పుడున్న తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఉన్న తెలంగాణ ఎట్లున్నదనే దాని మీద అందరూ కూడా ప్రజలంతా ఆలోచన చేసి మళ్ళీ రాబోయే తెలంగాణలో మంచి బంగారు తెలంగాణకు బాట వేసే విధంగా మనం అందరం కృషి చేయాలి. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ పార్టీలు ఏదైతే 70 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను, ఆ తెలంగాణ ఆగమైన తెలంగాణ మంచి దారిలో పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అందరూ కూడా అనుభవించిన సంఘటన అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంది, ఈ ఆలోచన విధానం ఏందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి మళ్ళా పట్టం కట్టవలసిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, కార్మికులు, కరీక్షకులు, మహిళలు, రైతు కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి మళ్ళీ రాబోయే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళీ కేసీఆర్ నే ముఖ్యమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని ప్రజలందరికీ జై తెలంగాణ. ఈ రోజు గంభీరావుపేట పట్టణ కేంద్రంలో జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజు. ఆనాడు కొట్లాడి మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని తీసుకొచ్చిన రోజు సందర్భంగా ఇటు కార్యక్రమంలో మన కుటుంబ సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, చైల్డ్ డైరెక్టర్ నారాయణవన్న గారు, దయాకరణ గారు, మాజీ ఎంపీపీ రాజారాం గారు, మహిళా సోదరిమణులు, వివిధ హోదాలున్న అందరికీ, సోషల్ మీడియా యూత్, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ రోజు చాలా శుభదినం. ఎందుకంటే ఇది చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే ఆనాడు ఈ తెలంగాణని 14 సంవత్సరాలు పోరాటం చేసి తీసుకొచ్చిన రోజు ఈ జూన్ 2 నాడు కొట్లాడితేనే మనకు అందరి నాయకత్వాన వారి ముందుండి వారు నడిపించారు. కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు మనం వచ్చిన రోజు కాబట్టి ఈ రోజుకు 11 సంవత్సరాలు అవుతున్నది. కానీ మనము 2014లో మనము ప్రభుత్వం ఏర్పాటు చేసి 9.5 సంవత్సరాలు మనం ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మన కేసీఆర్ నాయకత్వాన పరిపాలించడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్నో రకాల అబద్ధపు మాటలు చెప్పి అబద్ధం హామీలతో ఈ రోజు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం అందరు చూస్తా ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అయ్యా మీరు చెప్పిన మాటలు ఒక్కటి కూడా పొంతం లేదు. ప్రజలను గమనించి అయ్యా ఎప్పుడైపోతుంది ఈ పరిపాలన, మేము నష్టపోతామని ఎక్కడ చూసినా ప్రజలందరూ, ఏ గ్రామాల్లో చూసినా, ఏ పట్టణ కేంద్రం చూసినా, ఎవరిని రైతులను అడిగినా గానీ మాకు నష్టం జరిగింది, మళ్ళీ కేసీఆర్ పాలన కావాలి, ఈ తెలంగాణనే పాలించాలి అనే దృఢనిశ్చయంతో ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతున్నారు. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు బరాబర్ కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, మాట ప్రకారంగా ఒకటి అనంది చేసిండు. మీ అందరు తెలిసిన విషయమే. నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ కొట్లాడిండు. నీళ్ల విషయం, నిధుల విషయం కొట్లాడు. అదే విధంగా ఈ రోజు మనకు మానేరు చూడండి, నడి ఎండాకాలంలో మనం కాళేశ్వరం నుంచి ఇక్కడికి మల్లన్న సాగర్ వారి నుండి ఇక్కడికి మనకు మానేరు నిండింది. ఈ రోజు రైతులు ఎంత గోసపడుతున్నారు. ఎక్కడ చూడండి రైతులకున్న బాధ ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఉన్నదా అంటే రైతులు కష్టకాలం పండించి ఈ రైతులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఎక్కడ ఉన్నదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. మీరందరూ చూస్తా ఉన్నారు. దయచేసి రాబోయే కాలంలో మనమందరము ప్రజల సహకారంతో మనమంతా ఇక్కడున్న గంభీరావుపేట మండల బీఆర్ఎస్ నాయకులంతా, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, సోషల్ మీడియా, యువత, మహిళలందరూ రాబోయే కాలంలో త్వరలోనే చేతగాక స్థానిక ఎన్నికలు పెడతాడు. కాబట్టి ఈ మధ్యనే
స్థానిక ఎన్నికలు ఉంటాయి. కాబట్టి గ్రామ గ్రామాన మనం బలోపేతమై ప్రజలకు ఉన్న విషయాలు చెప్పి మనమంతా ఎక్కడ నాయకత్వం అక్కడ బలోపేతం చేసుకుంటా ముందుండి ఎవరికైతే అభ్యర్థిని మన బలపరుస్తారో వారికి మనమంతా అండదండాలతో ఉండి వారికి మనం సహాయ శక్తుల కృషి చేసి మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి నాయకత్వాన ఇక్కడ ఎవరినైతే సూచిస్తారో వారికి మనమందరం సపోర్ట్ చేసి రాబోయే కాలంలో మన ప్రతిపక్ష హోదాలో ఉండి మన రైతుల పక్షాన ప్రజల పక్షాన మహిళల పక్షాన మనం ముందుండి నడిపించాలని చెప్పని గంభీరపేట మండల పక్షాన నేను కోరుతున్నాను. జై తెలంగాణ.